మానవుడిగా పుట్టినందుకు మనలో ఏ బలహీనత లేదు అనే విషయాన్ని బలంగా నమ్మాలి. అందరికంటే ప్రబలమైనటువంటి శరీరం మనది అని నమ్మాలి. దేనికి ఈ బలం అంటే మనం చేసుకోవలసినటువంటి కర్మలకు, సాధనలకు కావలసినటువంటి బలం. ఆ బలాన్ని సరిగ్గా వాడుకోకపోతే, తిన్న అన్నం తాలూకు బలాన్ని వాడుకోకపోతే ఎలాగైతే కొవ్వు పెరిగిపోయి లావెక్కిపోతారో, అలాగే ఈ బలం కూడా వేరే రకంగా మనకు మదం, కొవ్వు లాంటివి ఎక్కేటట్లు చేస్తుంది. అలా చేసినప్పుడు మనం నష్టపోయేందుకు అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఈ శరీరంతో, మనకున్నటువంటి బలంతో వైదికమైనటువంటి మార్గంలో మాత్రమే తత్వజ్ఞానాన్ని అందుకునేటువంటి స్థాయికి చేరటానికి మాత్రమే నిరంతరం ప్రయత్నం చేసుకోవాలి. ఉన్న బలాన్ని సద్వినియోగపరచవలసిందిగాను, అలా సద్వినియోగం చేసుకునేటువంటి ఆలోచనలను మనలో పెంచవలసిందిగాను ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం.